ఈ విశ్వం ఎంత విస్తారంగా ఉందో ఎప్పుడైనా ఊహించారా? లక్షల గెలాక్సీలు, బిలియన్ల నక్షత్రాలు, అజ్ఞాతమైన శక్తులు, ఇవన్నీ ఒక కోడులాగా పనిచేస్తున్నాయి. శాస్త్రవేత్తలు తమ భాషలో విశ్వరహస్యాలను వివరించారు. మన వేదాలు, పురాణాలు మరో భాషలో చెప్పాయి. రెండు దారులు చాలా విరుద్ధమైన చివరికి ఒకటే నిజం. అది ఏంటో తెలుసుకుందాం. ఇవే యూనివర్స్ సీక్రెట్ కోడ్స్. మొదటిగా విశ్వం పుట్టుక. సైన్స్ ప్రకారం సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న బిందువులో నుంచి పేలుడు జరిగి విశ్వం పుట్టింది అని. దీన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఆ క్షణం నుంచే సమయం, స్థలం, నక్షత్రాలు అన్నీ పుట్టాయి. కానీ వేదాల ప్రకారం వేదాలు ఏం చెప్తున్నాయి? అన్నీ సృష్టి అంతా ఓంకారనాదం నుండి పుట్టాయి. ఓం అనే శబ్దం విశ్వపు మూలం అని భావించారు. ఒకవైపు ఎనర్జీ ఎక్స్ప్లోజన్, మరోవైపు కాస్మిక్ సౌండ్. కానీ సారాంశం ఒకటే, విశ్వం శబ్దం మరియు శక్తి నుంచి పుట్టింది. తర్వాత చూస్తే సాక్రెడ్ నంబర్స్ అంటే రహస్య సంఖ్యలు. ఏంటివి? ప్రపంచం అనగా విశ్వం యాదృచ్ఛికం కాదు. ఇది ఒక గణిత కోడ్ మీద నడుస్తోంది. ఎగ్జాంపుల్, ఫిబోనాకీ సిరీస్ తీసుకుంటే పువ్వుల రెక్కలలో, సూర్యముఖి గింజల్లో, చెట్ల ఆకుల అమరికలో, గెలాక్సీల ఆకారంలో కూడా అదే ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇంకో అద్భుతం గోల్డెన్ రేషియో. మన శరీర నిష్పత్తులు, జంతువుల ఆకారాలు, సముద్రపు షెల్స్, గెలాక్సీలు కూడా ఈ నిష్పత్తిని అనుసరిస్తాయి. అలాగే మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో చూస్తే 108వ సంఖ్య ప్రత్యేకం. జపమాలలో 108 గింజలు, 108 శివనామాలు. సైన్స్ పరంగా చూస్తే సూర్యుడు భూమి నుండి దూరం సూర్యుడి వ్యాసానికి 108 రెట్లు. చంద్రుడు భూమి నుండి దూరం చంద్రుడి వ్యాసానికి 108 రెట్లు. చూసారా 108 ఎంత ప్రత్యేకమో? సైన్స్ చెప్తుంది గణితం ప్యాటర్న్స్, ఆధ్యాత్మికం చెప్తుంది పవిత్ర సంఖ్యలు. కానీ రెండూ ఒకే మాట చెప్తున్నాయి, విశ్వం ఒక గణిత కోడ్ మీద నడుస్తోంది. ఇంకో విషయానికి వస్తే అదృశ్య విశ్వం అనగా డార్క్ మ్యాటర్ వర్సెస్ లోకాలు. మనకు కంటికి కనిపించే విశ్వం నిజానికి 5% మాత్రమే. మిగిలిన 95% డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అనే అదృశ్య శక్తులతో నిండిపోయింది. మన పురాణాలలో కూడా అదృశ్య లోకాలు ఉన్నాయని చెప్పబడింది. దేవలోకాలు, పాతాళ లోకాలు మన కంటికి కనిపించని స్థితులు. సైన్స్ డార్క్ యూనివర్స్ అని పిలుస్తోంది, ఆధ్యాత్మికం అదృశ్య లోకాలు అని పిలుస్తోంది. కానీ అర్థం ఒకటే, మనకు కనిపించని కానీ విశ్వాన్ని నడిపించే శక్తులు ఉన్నాయన్నమాట. అలాగే భవిష్యత్ విశ్వం, ఫ్యూచర్ ఆఫ్ యూనివర్స్. సైన్స్ ప్రకారం విశ్వానికి ఒక ముగింపు ఉంటుంది, బిగ్ ఫ్రీజ్. ఒకరోజు అన్ని నక్షత్రాలు చల్లబడిపోతాయి. బిగ్ రిప్, విశ్వం విస్తరిస్తూనే ఉండి చివరికి చీలిపోతుంది. బిగ్ క్రంచ్, విశ్వం తిరిగి ఒకే బిందువులోకి కుప్పకూలుతుంది. అంటే బ్లాక్ హోల్ అంటూ ఉంటాం ఈ రోజుల్లో. మన ఆధ్యాత్మిక సంప్రదాయం చెప్తున్నది సృష్టి, స్థితి, లయం. మళ్ళీ సృష్టి అంటే విశ్వం పుడుతుంది, చెదురుతుంది, తిరిగి పుడుతుంది. శాస్త్రం అనగా సైన్స్, ఆధ్యాత్మికం రెండు చెప్తున్నది ఒకటే, విశ్వం ఎప్పటికీ ఒకేలా ఉండదు, మార్పు అనేది శాశ్వతం. అవర్ కనెక్షన్, మనిషికి విశ్వానికి ఏంటి కనెక్షన్? సైన్స్ ఏం చెప్తుంది? మన శరీరంలోని హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్ లాంటి మూలకాలు నక్షత్రాల గర్భంలో పుట్టాయి. అంటే మనం నిజానికి స్టార్డస్ట్ అంటే నక్షత్రపు ధూళి. ఆధ్యాత్మికం చెప్తోంది అహం బ్రహ్మాస్మి,
అంటే మనమే విశ్వము. మన శరీరంలో ఉన్న ప్రతి అణువు విశ్వానికి ప్రతిబింబమే. మనం చిన్నవాళ్ళం కాదు, మనలోనే విశ్వం దాగి ఉంది. మనం విశ్వం అనేది ఒక మిస్టరీ. శాస్త్రం దాన్ని సమీకరణాలతో అర్థం చేసుకోవాలని చెప్తోంది. ఆధ్యాత్మికం దాన్ని ధ్యానం, మంత్రాలు, శబ్దంతో అనుభవించాలని చెప్తోంది. కానీ రెండిటి సారం ఒకటే. ఈ విశ్వం ఒక కోడ్. ఆ కోడు మన చుట్టూ మాత్రమే కాదు, మనలోనూ ఉంది. అందుకే వేదం చెప్తోంది అహం బ్రహ్మాస్మి, అనగా నేను విశ్వమే. అదే శాస్త్రం కూడా చెప్తోంది మనమంతా నక్షత్రపు ధూళి. కాబట్టి గుర్తుంచుకోండి, విశ్వం బయట చూసుకోవాల్సింది కాదు, విశ్వం మనలోనే ఉంది. ఇదే అసలు రహస్యం. ఇదే యూనివర్స్ సీక్రెట్ కోడ్.